కనబడుతుందా ఆడ? కనబడుతుంది. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం, చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని అయితే అనుకుంటాను నేనైతే. ఓకేనా? పొద్దున్నే 8 గంటలకు 8:30 అవుతుంది ఫ్రెండ్స్. పొద్దున్నే 8:30కి అయితే మేము అన్నం తింటాము. ఎప్పుడైనా కూడా డైరెక్ట్ అన్నమే. ఒక సండే రోజే టిఫిన్, ఎప్పుడన్నా ఒకసారి టిఫిన్ చేస్తా అంతే. ఇవాళైతే మా అన్నం వేడివేడి అన్నం చూడండి, దొడ్డు బియ్యం, రేషన్ బియ్యం కుక్కర్లో పెట్టిన, కొంచెం మెత్తగండినా, కొత్త బియ్యం వచ్చినాయి, కొత్త కోట వచ్చినాయి, మంచిగా అయింది. తీయ వాసన వస్తుంది అన్నం అయితే. వేడి వేడి అన్నం చూడండి, కుక్కర్ లో పెట్టాను. కాకరకాయ కారం నాకు ఇష్టం. మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చిండు. కాకరకాయ కారం చేసిన, మా చెట్టు ఉన్నప్పుడు వండుకునే వాళ్ళం, కానీ చెట్టు లేదు కదా, అయిపోయింది కదా, అందుకని ఇక పప్పుచారు నేను నైట్ చేశాను. సాంబార్ అన్నం తిన్నాక బొప్పాయికాయ, ఇది కూడా పాపం మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చిల్లండి. చూడండి, బొప్పాయికాయ, పొట్టొక్కాయ పొద్దున్నే తింటే చాలా మంచిదండి. హెల్త్కి, ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఈ బొప్పాయికాయ. రక్త కణాలు కూడా పెంచుతుంది. చూడండి, వాయిస్ అయితే కట్ అయిపోయింది. మైక్ ముందు పెట్టుకున్నాము, ఆ మైక్ అయితే పని చేయట్లేదండి ఫ్రెండ్స్. అందుకనే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. మధ్యలోనే మైక్ పెడితే కట్ అయిపోయింది వాయిస్. ఇలా నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కట్ అయిపోయినాయి, మాటలు రావట్లేదని. ఎంత బాగా మాట్లాడాము, ఇన్ని మాట్లాడాలనుకున్నాము అన్ని మాట్లాడాము, కానీ వాయిస్ అయితే రాలేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఏమీ అనుకోవద్దు. వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, కొంచెం మాటలు పెట్టాను, కొంచెం వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. వేడి వేడి అన్నంలో అయితే మేమైతే వేసుకొని తింటున్నాం ఫ్రెండ్స్. బయట కూర్చొని తింటాను ఫ్రెండ్స్. ఎందుకంటే బయట కూర్చొని ఎందుకు తింటాను అంటే, ఇల్లు చిన్న ఉంటుంది, వీడియోనైతే తీయరాదు. ఇల్లు చిన్న ఉంటుంది కదా, కూర్చొని తినొస్తుంది, కాకపోతే వీడియోనైతే తీయరాదు, ఆ స్టాండ్ పెట్టరాదు అనేసి బయట కూర్చున్నాము. మొన్న కౌసల్య వదిన వాళ్ళు వచ్చినప్పుడు కూడా బయటనే కూర్చొని తిన్నాం ఫ్రెండ్స్. ఒక 4-5 మన ఎవరు వచ్చినా, చుట్టాలు వచ్చినా, ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చినా, ఎవరు మన ఇంటికి వచ్చినా, గెస్టులు వచ్చినా కూడా ఇంట్లోనైతే తినలేము ఫ్రెండ్స్. ఇంట్లో కూర్చోలేము, చిన్న రూము మాది, చూపెట్టాను కదా వీడియోలో. బయట అయితే కూర్చొని తింటాం. బయట విశాలంగా ఉంటుంది. ఇక్కడనే తొలి చెట్టు కాడ మా రూమ్ అండి ఇది. రూమ్ పక్క కిటికీ ఉంటుంది, కిటికీ పక్కకైతే కింద సాప్ వేసుకొని అయితే కూర్చొని తింటాము. మాకు డ్రెస్సింగ్ టేబుల్ అది ఇదైతే ఏమీ లేదు. చైర్లో కూడా కూర్చొని అయితే తినాం మేము. కిందనే సాప్ వేసుకొని కిందనే కూర్చొని తింటాం ఫ్రెండ్స్. ఎప్పుడైనా కూడా టిఫిన్ చేసినా అంతే, అన్నం తిన్నా కూడా అంతే, కిందనే కూర్చొని తింటాము. పోటీ పెట్టుకుందాం అన్నాడు ఈ అన్నానికి, కానీ నేనే వద్దానన్నాను. చికెన్ బిర్యానీ, చపాతీ, అదో ఇదో పోటీ పెట్టుకుంటే బాగుంటుంది. ఒట్టి వైట్ రైస్ పెట్టుకుంటే ఏం బాగుంటుంది ఫ్రెండ్స్, అంతే కదా. మేమైతే తినుడైతే కానిస్తున్నాము. 8:30కే తింటాము. మీలో ఇంతమంది ఇంట్రో 8-8:30 కామెంట్ చేయండి. 8 గంటల వరకు అయితే మా ఆయనకైతే కరెక్ట్ అన్నం ఉంటే అన్నం కావాలి, టిఫిన్ ఉంటే టిఫిన్ కావాలి. 8-8:30 దాటొద్దు అసలే. 9 అయిందంటే కయ్యమంటాడు, ఇక బీపీ పెరుగుతూ ఉంటుంది. అందుకని 8-8:30 వరకు అయితే ఖచ్చితంగా వంట చేసుకోవాలి. 9:30కే డ్యూటీకి వెళ్ళాలి కదా ఫ్రెండ్స్. అందుకని 8:30 వరకు అయితే ఖచ్చితంగా 8:30 వరకు వంట అయితే రెడీ అయిపోద్ది. మేము ఎన్నో మాట్లాడాము, మీతో ఎంతో మాట్లాడాము కూడా, కానీ ఆ మాటలు అయితే రాలేకపోయినాయి ఫ్రెండ్స్. ఓకేనా? మా ఫుల్ వీడియో కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మేమైతే తింటున్నాము. మీ వంటలు ఇంత పొద్దున్నే చేస్తారా, తింటారా? ఇంత పొద్దున కూడా తింటారా, తినరా మీరు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కాలుతుంది, వేడివేడి అన్నం కదా, కాలుతుంది. చిన్నప్పుడు ఇలా చిన్న చిన్న ముద్దలు ఇట్లా ముద్దలాగా చేసుకొని మొత్తం ఇట్లా పెట్టుకొని తినేవాళ్ళము. చిన్న ముద్దలు చేసుకొని అన్నం ఎక్కువ అయినప్పుడు ఏం చేసేది, ముద్దలు పెట్టి ఇది మా అమ్మ ముద్ద, ఇది మా నాన్న ముద్ద, ఇది మా అన్న ముద్ద, ఇది మా తమ్ముడు ముద్ద అని ఆ ముద్దలు చేసుకొని పెట్టుకొని చిన్న చిన్నగా ముద్దలు, ఆ ముద్ద ఒక్కొక్కటి మింగేవాళ్ళం. మేమైతే అలానే చేసేవాళ్ళం ఫ్రెండ్స్. అన్నం అంతా తిన్నాక కూడా, లాస్ట్కి అన్నం అంతా తిన్నాక, దొడ్డు బియ్యం కదా, రేషన్ బియ్యం మెత్తగా వండుకుంటేనే బాగుంటుంది. ఆ మెత్తగా వండుతాం కాబట్టి ఇట్లా ప్లేట్కి అంతా అంటుతుంది కాబట్టి లాస్ట్కి మళ్ళీ కొంచెం వాటర్, ఒక చుక్క వాటర్ పోసుకొని అయితే ఇట్లా అనుకొని అయితే ఇట్లా తినేస్తాం. మేమైతే అలా తింటాం ఫ్రెండ్స్. చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తే అప్పటి రోజులే బాగున్నాయి, చిన్నప్పటి రోజులే అనిపిస్తుంది. మళ్ళీ ఒక 15-20 ఏళ్ళు వెనకకి పోతే బాగుండు అనిపిస్తుంది మాకైతే. మీకు కూడా అలానే అనిపిస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు చూసుకుంటే అప్పటి రోజులు పెద్ద పెరిగితే బాగుండు అనిపించేది. ఇప్పుడైతే చిన్నగా ఉంటేనే బాగుండు, ఒక 20 ఏళ్ళు వెనక్కి పోతే బాగుండు అనిపిస్తుంది కదా. నాకైతే అలా అనిపిస్తుంది ఫ్రెండ్స్. నా ఉద్దేశం అయితే చెప్తున్నాను. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది కూడా ఓకేనా ఫ్రెండ్స్? కాలుతుంది, వేడిగా ఉంది అన్నం.
9:30కి అయితే డ్యూటీకి వెళ్ళిపోవాలి కదా ఫ్రెండ్స్. బొప్పాయికాయలు 2 ఇచ్చారు. 2 ఇస్తే 2 పండు పండినాయి. ఒక్కటైతే కడి చేశాను. అలా లోపల ఒక గింజ కూడా లేదు ఫ్రెండ్స్. చూడండి, ఒట్టి కడి చేసిన, పొట్టు గీకేసి కడి చేసిన, కడి చేస్తేనే చూడ ఒక్క గింజ కూడా లేకుంటుందో. అలా ఎలా ఉందో అసలు హైబ్రిడ్ కాయ అనుకుంటా అదైతే. నేను మన దేశపుది అయితే గింజలు అయితే ఖచ్చితంగా ఉంటాయి, మరి హైబ్రిడ్ అయితే గింజలు ఎందుకు ఉండయి? అది విత్తనం ఎట్లయితుంది అన్నది నాకైతే అర్థం కాలేదు అస్సలకే. ఇంకా కాలుతుంది వేడి వేడిగా. అన్నం పోగులు వెళ్ళినాయి కదా, రేషన్ బియ్యం అయితే వేడి వేడిగా తింటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. మాట్లాడుకుంటూ ముద్దలు చేసుకుంటూ అయితే తింటాను. ఆయన చూడు ఎంత ఫాస్ట్గా తింటాడో. ఎక్స్ప్రెస్ బండి కదా నడిచినట్టు నడుస్తుంది ఆయన మిషన్. నా మిషన్ ఏమో మెల్లగా నడుస్తుంది, ఆయన మిషన్ ఏమో స్పీడ్ నడుస్తుంది ఫ్రెండ్స్. చూడండి. ఆ మైకు వాయిస్ వినబడుతుందని అనుకున్నాము, అయిపోయినాక చూస్తే వాయిస్ అయితే రాలే ఫ్రెండ్స్. అసలు మైకు పని చేయట్లేదు అసలు. వాయిస్ వచ్చిందని అనుకున్నాము. ఇది 3 రోజుల క్రితం తీసిన వీడియో ఫ్రెండ్స్. ఇది వాటికి 3 రోజులు అవుతుంది వీడియో తీసి. చూడండి, అన్నం తిన్నాడు, అయిపోయింది. అట్లయితే చెయ్యలకు ఉంటుంది కదా, గీరుకొని అయితే తింటాము. అలా తింటే ఆ టేస్టే వేరుంటుంది. వేడివేడి అన్నంలో పచ్చడైనా పెరుగైనా కూడా ఇంకా చాలా బాగుంటుంది. రేషన్ బియ్యం మీలో ఎంతమంది తింటారు? కొత్త బియ్యం అయితే నేను ఖచ్చితంగా వండుతాను. నైట్ అయినా పొద్దున్నైనా కూడా వేడిది అప్పుడప్పుడైతే వేడిది బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం చల్లారితే బాగుంటుంది, దొడ్డు అన్నంలాగా ఉంటుంది కదా. చల్లారితే దొడ్డులాగా కొడుతుంది కనబడుతుంది, కానీ వేడన్నం కాబట్టి మెత్తగా బాగుంటుంది. ఎంత అన్నం తిన్నా కూడా తినాలనిపిస్తూ ఉంటుంది. ఆయనైతే ఎంత అన్నం తిన్నా కూడా ఇంకా సరిపోదంటాడు ఈ రేషన్ బియ్యం. అట్లా నాకితే టేస్టే వేరుంటుంది. మేమైతే అలా చిన్నప్పుడు నాకేవాళ్ళం. ఇప్పటికి కూడా రేషన్ బియ్యం పెడితే అలానే నాకుతాం. అంటే మేము అలా అంటాం, నాకుతామని మా తెలంగాణలో. మీరేమంటారో? నాది కూడా అయిపోయింది. అలా గీరుకొని అయితే తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో. ఇల్లు నాకేవాళ్ళం చిన్నప్పుడు. ప్లేటుకు అది ఉంటే గీరుకొని తినేవాళ్ళం. మా తినుడైతే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అలా అయితే వాటర్ ఒక చుక్క పూసుకొని అయితే నాకేవాళ్ళం. మీలో ఎంతమంది అలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రేషన్ బియ్యం అంటే మీకు ఎంతమందికి ఇష్టమో, ఎంతమంది తింటారో కామెంట్ చేయండి. ఇది కూడా ఓకేనా ఫ్రెండ్స్. నాకు ఈ అన్నం తింటానైతే నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. మీకు కూడా వస్తానయ్యా ఎవరికైనా? ఓకేనా ఫ్రెండ్స్. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ గంట అయితే కొట్టండి.